బిగ్ బాస్ హౌస్లో తిరణాళ్ళు అదే క్యారివాల్ అని చెప్పి ఏదో పెట్టారు కదా, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్. సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇది సింపుల్గా కాంట్రిబ్యూషన్ టాస్క్ అని అనుకోవట్లా. ఎందుకు అనుకోవట్లేదు ఏంటని చెప్తా, దానికి రీజన్ అనిపిస్తుంది, దానికి రీజన్ ఉంది. దాంతోపాటు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏం జరగబోతుంది ఈ వారం, అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్, మనకు ఒక షాకులు గట్టిగా ఇచ్చేటట్టున్నారు. మనం ఏదో సింపుల్గా అయిపోద్దాం అనుకుంటే లేదు, ఏదో సంథింగ్ ఏదో గట్టిగానే పూనుకున్నారు. సో మనకున్న అప్డేట్స్ మనం తెలుసుకుందాం, మాట్లాడదాం. అలాగే బియాండ్ బిగ్ బాస్ కొన్ని విషయాలు ఉన్నాయి, అవుట్ సైడ్ ఆఫ్ బిగ్ బాస్, బియాండ్ బిగ్ బాస్ కదా, అవుట్ సైడ్ ఆఫ్ బిగ్ బాస్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇందులో మిక్స్ చేయొద్దు. ప్రస్తుతానికి దీని గురించి చెప్పుకుందాం. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే, అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. 75,000 అయ్యాయి, మీ అందరి సపోర్ట్ వల్ల అయినాయి, థ్యాంక్ యూ. అంతకు మించి ఇంకా థ్యాంక్ యూకి మించి ఇంకేం చెప్పలేను. సో ఎవరైతే నిజంగా అంటే నాకు 75 అయితే వాళ్ళు ఏదో సక్సెస్ సాధించినట్టు కూడా కొంతమంది అలాంటి కామెంట్స్ చూసినప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సరే, నా ఒపీనియన్స్తో పాటు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నా రెండో మీటింగ్ టైం అయిపోయింది, ఇట్స్ ఓకే. సరే, అక్కడ ఏ పాయింట్లు కాదు, అందు పాయింట్ నుంచి కొన్ని అప్డేట్స్ నుంచి కొన్ని పాయింట్స్ వచ్చినాయి, దాని మీద కూడా నా ఒపీనియన్ చెప్తాను. అవి కనుక నిజమైతే మాత్రం మామూలుగా ఉండదు అసలు. అంటే వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు షో కోసం అన్నది మనకు తెలుస్తుంది, చెప్తా ఏంటన్నది. సో బిగ్ బాస్, మీలో ప్రతి ఒక్కరూ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ప్రయాణంలో మీ ముద్ర వేశారు, అంటే ఉన్న 7 వాళ్ళ కోసం. అలాగే ఈ బిగ్ బాస్ని గొప్పగా మార్చడంలో మీ అందరి కృషి ఉంది, ఓకే యాక్సెప్టెడ్. ఎందుకంటే వాళ్ళందరూ గట్టిగా ప్రయత్నించారు కాబట్టి, వాళ్ళందరూ కృషి ఉంది కాబట్టి చివరిదాకా రీచ్ అయ్యారు, పైన కింద పడి ఏదో ఒకటి చేసి. ఇప్పుడు ఈ కృషిని నెంబర్స్తో కొలిచే సమయం వచ్చింది. సో జస్ట్ కాంట్రిబ్యూషన్, అంటే మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఈ షోకి అర్థం చేసుకోండి, మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఈ షోకి అన్నది చెప్పాలి. కానీ ఇది సింపుల్గా మీ కాంట్రిబ్యూషన్ అని చెప్పి వదిలేసే టాస్క్లు అనిపించట్లా. ఎందుకంటే మీ ముందు 6 బాక్సెస్ ఉన్నాయి, ఆ బాక్సెస్లో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూషన్ ఎంత వర్త్ అన్నది సూచిస్తాయి. సో ఒక్కొక్కరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఏంటన్నది నేను చెప్తాను. మీరు ప్రతి ఒక్కరికి కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఆ తుది దశ ఏంటి? ఒక పాయింట్ వచ్చింది, ఒక అప్డేట్ వచ్చింది, అదేనా తుది దశ, లేదంటే అంతకు మించి ఉందా? సో ఇది జస్ట్ నార్మల్ కాంట్రిబ్యూషన్ టాస్క్ కాదు. ఎవరెంత కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళకి ఆ పాయింట్లు ఇచ్చేద్దాం, చేతులు దులిపేసుకుందాం, అంటే నీది 25 మినిట్స్, నీది 30 మినిట్స్, నీది 45 మినిట్స్, ఎవ్రీ రెండు వచ్చేస్తారా? అలా కాదు. ఇది తుది దశనే ప్రభావితం చేసిద్దంట. ఆ తుది దశ అంటే ఏంటి? ఈ వారం తుది దశ, లేదంటే మొత్తం షోకి తుది దశ, ఏందన్న యుద్ధం అర్థం కాలేదు నాకు. కానీ ఇందులో కూడా ప్రభావితం చేసేది ఒకటి జరిగింది, ఒక అప్డేట్, అది చెప్తా. సరే, ఇంతకీ ఇందులో వీళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏంటి అంటే 2,50,000, 2 lakh, 1,50,000, 1,50,000, 0, మొత్తం 6 ఉన్నాయి. 7ది ఎందుకు లేదు అంటే కళ్యాణ్ లేడు. సో అందుకోసం చెప్పి ఇది కాంట్రిబ్యూషన్ టాస్క్ కాదు, సింపుల్ కాంట్రిబ్యూషన్ టాస్క్ కాదు. కాంట్రిబ్యూషన్ టాస్క్ అయితే కళ్యాణ్ కూడా ఉండాలి. అంటే నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేసావు, ఇంకా నీకు 30 మినిట్స్, నీకు 15 మినిట్స్, నీకు 25 మినిట్స్ అని కాదు. సో కళ్యాణ్ని ఎక్స్క్లూడ్ చేసి ఇది పెట్టారంటే ఇందులో ఏదో ఫినాలే రిలేటెడ్గా ఏదో ప్లాన్ చేస్తున్నారేమో, అంటే ఫైనల్ వీక్ రిలేటెడ్గా ఏదో ప్లాన్ చేస్తున్నారేమో. నామినేషన్స్ ఏమైనా తేడా కొడుతుందా అంటే లేదు. సో సంథింగ్ ఈజ్ చేప అంటే ఫిషీ అనమాట, సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏదో ఉంది అక్కడ. బట్ ఇందులో 0 వచ్చిన వాళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చారు, దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఒక్కొక్క బాల్ పట్టుకోవాలి. ఒకసారి మనం బాల్ పట్టుకున్న తర్వాత ఇంక మనం అందులోంచి వెళ్ళిపోయినట్టే. సో టాస్క్ ఏం లేదు, ఆ బాల్ పట్టుకున్న తర్వాత మనం అక్కడ ఉన్న 6 నెంబర్స్ నుంచి ఒక నెంబర్ తీసి ఒకరికి డెడికేట్ చేయొచ్చు. డెడికేట్ చేస్తే మన రోల్ అయిపోద్ది, మనం పక్కకి వెళ్ళి కూర్చోవటం. అంటే పక్కకి వెళ్ళి కూర్చోవడానికి బాల్ పట్టుకోకూడదు, తర్వాత వెళ్ళి అక్కడ నుంచోవటమే. వన్స్ ఒకసారి మనకు ఎవరైనా ఇచ్చేస్తే మళ్ళీ మనం పక్కకి వెళ్ళిపోవటమే, అంటే మనకు ఒక బాక్స్ ఇచ్చేస్తే పక్కకి వెళ్ళిపోవటం అనమాట. సో ఫస్ట్ వెళ్ళి డెమోన్ పట్టుకున్నాడు. ఫస్ట్ బాక్స్ వచ్చేసి మీకు 1,00,000 ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి, నాకు తెలిసి ఇది బర్నీ గారికి ఇచ్చినట్టున్నాడు 1,00,000. సెకండ్ది బర్నీ గారు పట్టుకున్నారు. సో ఒకసారి డెమోన్ పెట్టేసుకున్నాడు కాబట్టి ఇంకోసారి పట్టుకోవడం లేదు, ఇంకో బాల్. సో ఆ బాల్ పట్టుకొని పక్కన నుంచోవటమే. అలాగే బర్నీ గారు కూడా ఒకసారి డబ్బులు తీసేసుకున్న తర్వాత, అంటే పాయింట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ లైన్లో ఉంచడం లేదు, మళ్ళీ పక్కన నుంచోవటమే. సో బర్నీ గారు నెక్స్ట్ పాయింట్స్ అనేవి మీకు ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందేమో అని చెప్పి నాకు గట్టిగా నమ్ముతున్నా కాబట్టి ఆయనకి అలా అనుకుంటున్నాడు, ఇందులో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే పాయింట్స్ అంటే 10 పాయింట్లు 20 పాయింట్లు పెట్టచ్చు, 2 లక్షలు 1,50,000 పెట్టారంటే ఏదో ఉంటుంది. ఆయన ఉద్దేశం కూడా రైట్ అయ్యి ఉండొచ్చు. 1,50,000 పెట్టారు కాబట్టి వాళ్ళకి ఏమైనా వెళ్ళిపోయేటప్పుడు ఆ డబ్బులు ఇవ్వటమో, లేదా ప్రైజ్ మనీ విన్న దాంట్లోంచి కట్టే ఏదో సంథింగ్ ఏదో ఉందేమో అని అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఆయన అంటే ఎవరి అజంప్షన్స్ అవి కదా. కళ్యాణ్ ఏంటంటే సార్ అది ఇంకా చెప్పలేదు, ఫైనాన్షియల్ చెప్పలేదు అని చెప్పి, ఓన్లీ షో కాంట్రిబ్యూషన్ ప్రకారం ఇవ్వండి అని చెప్పి, ఇది రైట్ పాయింట్. యాక్చువల్గా ఫైనాన్షియల్ ఉండొచ్చు, కానీ ఆ ఉద్దేశంగా ఇంకో 2.5 లక్షలు, ఇంకో ఇట్లా ఒకళ్ళు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తారు అలా కాదు, షో కాంట్రిబ్యూషన్ ప్రకారం ఇవ్వాలి. అదే కళ్యాణ్ మీనింగ్ అనుకుంటా. సో చూద్దాం. నెక్స్ట్ దాని తర్వాత తనుజ, ఐ థాట్ ఐ డిజర్వ్ 2.5 lakhs, సారీ అంటే 2.5 lakhs మేజర్ అమౌంట్ ఏది ఉందో అది తను డిజర్వ్ చేస్తానని తను అనుకుంటుంది. సంజయ్ నగర్ అందరూ అదే అనుకుంటారు అని చెప్పి, రైట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు తక్కువ కదా, వాళ్ళ అదే అనుకుంటారు.
హౌస్ మేట్స్ కూడా ఎస్ చెప్పాలి, లేదంటే 2,50,000 కంటే ఎవరికి తక్కువ వద్దు, అందరూ సేఫ్టీ చూసుకుంటున్నారని చెప్పి. అంటే ఒక అమౌంట్, పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు అందరి ఒపీనియన్ తీసుకొని అందరూ కనుక ఏకీభవిస్తే అలా ఇవ్వాలి. అంతేగాని సింపుల్గా ఒకళ్ళు పట్టేసుకున్నాము బాలు, నేను పెట్టేస్తాను, అదే నేను ఇచ్చేస్తాను అంటే కాదు, అలా కాదు, మేజర్ అమౌంట్ కాబట్టి అన్నారు. మంచి ఐడియాని ఇచ్చారు. అయితే దీని తర్వాత ఏమైందంటే మనకు అక్కడ వరకు చూపించారు. ఇంతకీ ఎవరెవరికి ఎంత అమౌంట్స్ వచ్చినాయి అంటే సోషల్ మీడియా దాని ప్రకారం ఇమాన్యుయల్కి 2,50,000 అందరికన్నా ఎక్కువ అమౌంట్ వచ్చింది. ఇమాన్యుయల్ 2,50,000కి అరుగుడా అంటే ఇప్పుడు షో కాంట్రిబ్యూషన్ ప్రకారం దీన్ని కనుక చూసుకుంటే అందరికన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది ఇమాన్యుయల్. 2,50,000కి అరుగుడా అంటే హ్యాండ్స్ డౌన్ అరుగుడు. అందులో నాకు తెలిసి ఏ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అనేది ఒప్పుకుంటారేమో. త్రూఅవుట్ ద సీజన్ ఆల్మోస్ట్ చాలా విషయాల్లో ఆయన అప్పర్ హ్యాండ్ సాధించాడు. టాస్క్లు కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, అందరితో బాండ్స్ కానివ్వండి, అందరితో కనెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఇమాన్యుయల్ పార్ట్గా ఉన్నాడు. షోకి అందరికన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు. కాంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులు అందరూ చేస్తారు, తనవి తప్పులు ఉన్నాయి, తనవి నెగిటివ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు షోకి కాంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మాత్రం హ్యాండ్స్ డౌన్ అందరికన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది మాత్రం ఇమాన్యుయలే. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా, తనుజ గారి ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే అది ఒప్పుకోవాలి. గుడుల మీద చేసి మనం మాట్లాడితే మాత్రం అది ట్రూ. మరి ఎందుకురా ఇంత కాంట్రిబ్యూట్ చేశాడు, మరి ఎందుకు విన్నర్ రేస్లో ఉన్నాడు అంటే విన్నర్ రేస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. విన్నర్ రేస్ అనేది ఆడియన్స్ ఓట్స్ ద్వారా వచ్చే రేస్. అది అందులో మన నామినేషన్స్ లేకుండా మన ఇది ఓటింగ్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే ఆ రేస్లో ఉండరు. అన్ని పోల్స్ చూసినా ఏం చూసినా సరే అసలు పోల్స్ కూడా చూడాల్సిన నెసిటీ లేదు. ఇది జస్ట్ కామన్ మనం అంటే ఓవర్ ద ఇయర్స్ మనం తెచ్చుకున్న ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చూసుకున్నది. సో ఎనీవే 2,50,000 గరుడు. నెక్స్ట్ తనుజ గారికి 2 lakhs ఇచ్చారు, ఎవరు ఇచ్చారు కానీ. నెక్స్ట్ డెమాన్ 1,50,000. నెక్స్ట్ బర్నీ అన్న 1 lakh. సో వీళ్ళందరికీ ఎవరెవరు ఇచ్చారు తెలియదు, ఐడియా లేదు. సుమనాన్నకి 50,000 ఇచ్చారు. సరే ఇది కొంచెం పైన కింద వేసుకోవచ్చు. అబ్బా తనుజ గారికి 2 lakhs 1,50,000, రెండు బర్నీ అన్నకి 50,000, సో ఏదో వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేజర్ క్వశ్చనబుల్ ఏంటి అంటే సంజన గారికి 0 ఇవ్వటం. సంజన గారికి హౌస్లో ఉన్న వాళ్ళు సంజన గారిని 0గా చూడొచ్చేమో, కానీ బయట ఆవిడ హీరో. ఎందుకురా హీరో అంటే షో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నప్పుడు, కాంట్రిబ్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నప్పుడు ఇమాన్యుయల్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశాడో అంత ఇంపాక్ట్ సంజన గారు తీసుకొచ్చారు షోకి. అసలు ఇనీషియల్గా షోకి ఒక బజ్ క్రియేట్ అయిందంటే దానికి కారణం సంజన గారే. ఇది ఎంతోమంది బయట నుంచి వచ్చి చెప్పిన విషయం. అలాంటి ఆవిడకి మీరు కనీసం మినిమం 50,000 కూడా ఇవ్వలేదంటే అది ఎయిదర్ మీ అజ్ఞానమైన అయి ఉండాలి హౌస్మేట్స్ది, లేదంటే వాళ్ళ కుళ్ళుబోత్తనమైన అయి ఉండాలి. ఎక్కలేరు సంజన గారు, మధ్యలో డౌన్ అయ్యారు. నేను ఒప్పుకుంటా. నాకు తెలిసి మేబీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం సేఫ్ ఆడాలి, ఇక్కడ మనం స్లో ఆడాలి, ఇక్కడ మనం నోరు బారేసి చేస్తే మనకంటే వెళ్ళాల్సిన ఉన్నారు కాబట్టి మనం ముందుకు వస్తామని చెప్పి అది కూడా తెలివిగా ఆ డిస్కషన్స్ అన్ని లైవ్ మొత్తం చూస్తే అర్థమైంది. అది కూడా తెలివిగా ఒక స్టెప్ వెనక్కి వేసుకున్నారు. మళ్ళీ లాస్ట్ వీక్స్కి వచ్చేప్పటికి మళ్ళీ తనదైన శైలిలో తను ఇక్కడ పాజిటివా నెగిటివా గుడ్డా బ్యాడ్ అన్నది కాదు, షోకి కాంట్రిబ్యూషన్ ఎవరంతా కాంట్రిబ్యూట్ చేశారు. అసలు ఈ సీజన్కి ఊపు తెచ్చిందే ఆవిడ. మళ్ళీ చూడండి మొత్తం చివరికి వచ్చేదాకా మళ్ళీ సంజన గారు చుట్టే తిరుగుతుంది. ట్రయాంగిల్ అంటారు, రెక్టాంగిల్ అంటారు, లేదంటే రీతు చౌదరి విషయం కానీ ఎన్ని గొడవలు ఉన్నాయి ఇక్కడ. మేజర్ గొడవలు అన్నీ ఆడవాళ్ళే. పోపు గొడవ, నెక్స్ట్ స్టార్టింగ్లో గుడ్డు గొడవ, దాని తర్వాత బాత్రూంలో షాంపూలు గొడవ, ఇప్పుడు ట్రయాంగిల్ గొడవ, రీతుతో గొడవ, కళ్యాణ్ తనుజాలతో గొడవ, సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్నాడు అది అని చెప్పి ప్రతిదీ ఉన్నాయి. సో షోకి కాంట్రిబ్యూషను, షోకి ఆ ఆడియన్స్ని తీసుకురావడంలో, అట్రాక్ట్ చేయడంలో ఇతరులు అంటే తనను అది ఎవరో ఒక నామినేషన్ చెప్పారు. అబ్బాయి ఎవరు చెప్పారు, ఇది హారికనే ఎవరు చెప్పినట్టున్నారు. ఎదుటి వాళ్ళని ఇంటిమేట్ చేసి అంటే ఏంటారు అది రైట్ వర్డేనా, సో ఎదుటి వాళ్ళు కొద్దిగా ఇరిటేట్ చేసి మీరు కామ్గా ఉండి అలాంటి నేచర్ అలాంటిది అబ్బో అన్నాడు గట్టిగా పొగిడారు పాజిటివ్ వేలో. సో అలాంటి ఆవిడకి 0 ఇవ్వటం అంటే నిజంగా వాళ్ళ అజ్ఞానం లేదంటే కుళ్ళుబోత్తనం ఈ రెండిట్లో ఏదోటి అయ్యి ఉంటుంది. సుమనన్న సంజన గారి కన్నా ఏమి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు, భరణి అన్న సంజన గారి కన్నా ఏమి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు. పోనీ డెమోన్ తనుజ స్టిల్ ఓకే అనుకుందాం, వాళ్ళు ఫస్ట్ షోలో ఉన్నారు, ఏదో చేస్తారు, టాస్క్ లేదు, గొడవలు పడ్డారు, నాగార్జున గారి చేత తిట్లు తిన్నారు, ఏదో చేశారు. సుమనన్న భరణి అన్న సంజన గారి కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు. నాకు అర్థం కాలేదు, మరీ దారుణం ఏంటో. ఈ కొన్ని ఎలా ఉన్నాయంటే నాకు తెలిసి సుమనన్న కోసం వీళ్ళు భయపడుతూ ఉంటున్నారేమో అనిపిస్తుంది. ముద్దు చేయటమే కాదు అంటే సుమనన్నకి బయట కొంచెం బాగా సింపతి ఉంది, ఏదో ఉంది, సుమనన్నతో పెట్టుకుంటే మనకి డేంజర్ అని చెప్పి ఆయన జోలికి వెళ్లకుండా ఉంటున్నారేమో అనిపిస్తుంది. అంటే నాగార్జున గారు చెప్పి ఏమన్నారు, పొగుడుతూ ఉంటారు, ఆయన కనిపించినప్పుడు బయట అక్కడ ఆడియన్స్ అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అరిచారు, ఆయన ఎందుకు ఎప్పుడు ఏమండో అది అసలు ఎప్పుడు అర్థం కాని విషయం అది.
యాక్చువల్గా చాలామంది ముద్దు అంటారు కానీ ఆయన అందరికన్నా పెద్ద ముద్దు పెట్ట. సుమన్ అన్న చాలా మంచోడు, నాకు ఏ కోపాలు ఏమి లేవు. సుమన్ చాలా మంచోడు, నేనే చెప్తాను చాలా మంచోడు. ఆయన ఎవరిని ఏమండు, ఆయన పని ఆయన చేసుకున్నట్టు ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో ఏంటి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ అవ్వాలంటే ఇప్పుడు గొడవ అవుతున్నప్పుడు మనం కూర్చుంటున్నాం, మన దారి మనం చూసుకుంటున్నాం అంటే అది రైట్ ఎగ్జాంపుల్ కాదు కదా. మనం ఒక స్టాండ్ ఉండాలి కదా. నేనేది అలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయిలేండి. బట్ ఇట్స్ ఓకే. సంజన గారికి 0 ఇచ్చారు, దీని ఇంపాక్ట్ ఉంది. సో ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఇది చివరి దశని ఎఫెక్ట్ చేసిద్దని చెప్పింది. సింపుల్గా ఈ 0 వచ్చింది ఎఫెక్ట్ చేసిందా లేదంటే ఇంకేమైనా ఉందా అన్నది మాట్లాడుకుందాం. సో ఇది ప్రోమో చూపించింది. దీని తర్వాత అప్డేట్స్ చెప్తా. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే నామినేషన్స్ అప్డేట్. అదేంటి మా నామినేషన్స్ ప్రోమో రాలేదంటే మేబీ నామినేషన్ చేసారులేదు తెలియదు, కానీ నేను కూడా సెటరికల్గా కూడా పెట్టా నామినేషన్ లీక్స్ కావాలని. ఏమీ లేదు మామ, అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఏంటి మా కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు, కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. అదేంటి మా కళ్యాణ్ నామినేషన్ ఉంటే మరి ఇప్పుడు ఎలిమినేట్ అవుతాడంటే ఎలిమినేట్ అవ్వడం. జస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి విన్నింగ్ రేస్కి ఓటింగ్ స్టార్ట్ అయిపోయినట్టే. నేను స్పెషల్ అనాలిసిస్ వీడియోలో చెప్పింది అదే. ఈ సీజన్ కూడా 2 వీక్స్కి విన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోయినట్టే. సో 2 వీక్స్కి కలిపి ఓటింగ్ పెట్టేస్తారు. సో దట్ ఏంటి అంటే ఒకళ్ళు ఎవరైతే సేఫ్ అయిపోయారో ఈ చివరి మూమెంట్స్ వచ్చేప్పటికి కళ్యాణ్ సేవ్ అయ్యాడు కదా. ఇక్కడ 2 విషయాలు, కళ్యాణ్ ఓటింగ్ వల్ల వేరే వాళ్ళ ఓటింగ్ డిస్టర్బెన్స్ అంటే వేరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం, వేరే వాళ్ళు టార్గెట్ అవడం లాంటివి జరగకూడదు. 2 కళ్యాణ్కి ఇప్పుడు కనుక ఓట్ లేకుండా ఉంటే ఆయనకి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి లాస్ట్ వారు అయినా ఓటింగ్ తగ్గచ్చు. ఆ హ్యాబిట్ పోయి కానీ లేదంటే అది పీపుల్ రిలాక్స్ అయిపోవడం, ఆయన ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోవడం కానీ అని చెప్పి ఆయనకి తగ్గద్దు అని చెప్పి 2 విషయాలు ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. గుడ్ డెసిషన్, మంచి డెసిషన్. ఎవరికి అన్యాయం జరగకూడదు. సో కళ్యాణ్ కూడా అన్యాయం జరగకూడదు. నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ లక్కి అలాంటి డెసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లు వేసుకుంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఎవరు తీసి వాళ్ళ పాకెట్లో తీసి ఇంకోళ్ళు గుద్దరు. ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ ఉన్నారు, బర్ణ్యాన్ని సేవ్ చేద్దాం తీసి గుద్దలేరు. ఎందుకంటే డైరెక్ట్ ఫినాలేకి జరుగుతుంది. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఫినాలేలో వాళ్ళు ఉంటారు, లేదంటే అది కష్టమవుతుంది. అలాగే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎమ్మెల్యే ఫ్యాన్స్ ఉన్నారు, తనుజ కేసి లేడీ విన్నర్ చేద్దామో లేదంటే కళ్యాణ్ కేసి ఏమంటారు కామనర్ని విన్నర్ చేద్దామో అని అనుకుని అదే ఫైనల్ వీక్ అలా అనుకున్నారు అనుకోండి, అలా అవ్వదు. ఎందుకంటే ఈ వారం ఇప్పుడు మళ్ళీ సేవ్ అంత అయిన తర్వాత ఆయన సేవ్ అవ్వకపోతే మీరు ఓట్లు వేసి గుద్దితే. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు చక్కగా. ఏ ఆపరేషన్లు చేయరు, ఏ తంత్రాలు ఉండవు, ఏ కుతంత్రాలు ఉండవు, ఏది ఉండవు అని చెప్పి పెట్టుంటారు. మంచిదే. ఇది నేను అలాగే పెట్టాలనుకున్నాను, అందరూ అలాగే అనుకున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అలాగే పెట్టారు. సో నామినేషన్స్ అందరూ ఉన్నారు. రెండో పాయింట్ మీరు గమనిస్తే ఏంటంటే బర్ణ్యానికి కెప్టెన్సీ బ్యాడ్జ్ ఉంది. ఏమైనా కెప్టెన్సీ జరిగిందంటే ఏమి జరగల. అలా అని చెప్పి ఆయన ఇప్పుడు నామినేషన్ లేకుండా ఉన్నాడంటే అలా ఏం లేదు. ఇది నామకే వస్తే పోయిన సీజన్ ఎట్లా అయితే లాస్ట్కి అమర్దీప్ కెప్టెన్ అవ్వకపోతే అమర్దీప్కి కెప్టెన్సీ ఇచ్చి హౌస్ని నడిపించమన్నారో వితౌట్ ఏమంటారు ఇమ్యూనిటీ నడిపించమన్నారో, సంథింగ్ సిమిలర్గా కూడా ఇక్కడ కూడా అంతే వితౌట్ ఇమ్యూనిటీ బర్ణ్యాన్ని నడిపించమన్నారు. సో బర్ణ్యాన్ని యాజ్ అ లీడర్ బట్ వితౌట్ ఇమ్యూనిటీ అనమాట. ఆయన నామినేషన్లో ఉంటారు. ఈ వారం కనుక ఓట్లు తగ్గితే ఆయన ఎలిమినేట్ కూడా అయిపోతారు. డేంజర్ జోన్లో ఉండి బాటంలో ఉంటే ఎలిమినేట్ కూడా అయిపోతారు. ఇదో పాయింట్. ఇంకొక పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే ఆ ప్రోమోలో మీరు సరిగ్గా గమనిస్తే ఈరోజు రాత్రి నుంచి 10 గంటలకని రాస్తుంది. సో ఈ రోజు నుంచి షోని పోస్ట్ చేద్దాం చెప్తాను మర్చిపోతా ఉన్నా ఇప్పుడు ఒకసారి. ఈ రోజు నుంచి బిగ్ బాస్ టీవీలో 10ంటికి వస్తుంది. మరి హాట్స్టార్లో 9:30కి వస్తుందో 10ంటికి వస్తుందో నాకు డౌటే, అది చూడాలి. బట్ 10ంటికి వస్తుంది టీవీలో, 10 నుంచి 11 వరకు. ఎందుకంటే వేరే సీరియల్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఎట్లాగే చేశారు, నాకు బాగా గుర్తుంది. లాయర్ సీరియల్ ఏదో వచ్చేది, ఏదో గీత ఎల్ఎల్బీనే ఏదో 2 వీక్స్ ముందనంగా దాన్ని ప్రమోట్ చేసుకొని స్టార్ట్ చేసి షోని 10కి పెట్టారు. సో అదనమాట సంగతి. ఈరోజు 10కి వస్తుంది. రివ్యూలు కూడా ఇక లేట్ అవుతాయి తప్పదు. ఏందో బిగ్ బాస్. నెక్స్ట్ సో ఏదైతే ఈ ఓటింగ్ పెట్టారో అదే మొత్తం ఒకేసారి విన్నింగ్ రేస్కి. సో కళ్యాణ్ వర్సెస్ తనూజ వాళ్ళిద్దరు ప్రెసెంట్ టైటిల్ పోర్లో ఉన్నారు కాబట్టి ఈవెన్ ఇమాన్యుల్ లేదంటే డెమోన్ ఏదైనా లాస్ట్ మూమెంట్లు ఇప్పుడు కనుక యాడ్ అయితే ఏం చెప్పలేం కానీ బట్ ప్రెసెంట్ వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఫ్యాన్స్ వాళ్ళకే వేసుకోండి. మీరు డివైడ్ చేసి మాత్రం వేరే వాళ్ళకి వేయొద్దు. బర్ణ్యాన్ని సేవ్ చేద్దామనో లేదంటే ఇంకోళ్ళు సేవ్ చేద్దామనో. కళ్యాణ్ ఫ్యాన్స్కి నాకు తెలిసి ఎవరు ప్రయారిటీలు లేరు అనుకుంటున్నాను నేను ఇంకా. సో అలాగే తనుజ గారి ఫ్యాన్స్ కూడా ప్రయారిటీ లేకుండా వాళ్ళకి వాళ్ళు వేసుకోండి. మీ యుద్ధం కళ్యాణ్ వర్సెస్ తనుజ యుద్ధం అనేది మొదలైపోయింది. ఈ రోజు 10:30 తర్వాత నుంచి ఈ 1.5 అవర్ ఎపిసోడ్ అయిపోగానే 11ంటికి అయిపోద్ది. ఆ 1 అవర్ 1.5 అవర్ కూడా లేదు, 1 అవర్ చాలా అంటే చాలా క్రూషియల్. గట్టిగా ఓట్లు వేసుకోండి. అలారంలు పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు. హాట్స్టార్లు ఈజీగా ఓటు పడిపోద్ది. ఫోన్ ఓటే చాలా కష్టం. గట్టిగా ట్రై చేస్తూ ఉండండి. నాకు తెలిసి సర్వర్లు డౌన్ అయిపోతాయి మ్యాక్సిమం. బట్ మీరు ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేసి వేసుకోండి. అంతే. వేరే వాళ్ళని టాప్ ఫైవ్లో పెట్టాలని చెప్పి ప్రయత్నం. మీరు కనుక కళ్యాణ్ తనుజ విన్నర్గా చూడాలనుకుంటే మాత్రం వాళ్ళిద్దరు ఎవరైనా విన్నర్గా చూడాలంటే వేసుకోవద్దు. ఈవెన్ ఇమాన్యుల్ డెమోన్ ఫ్యాన్స్ కూడా అదే చెప్తారు. వాళ్ళని కనుక మీరు విన్నర్గా చూడాలి లేదంటే థర్డ్ ప్లేస్లో చూడాలి రన్నర్గా చూడాలనుకుంటే మాత్రం మీరు వేరే వాళ్ళకి వేసుకోవద్దు. మీకు మీరే వేసుకోండి, లేదంటే కష్టమైపోద్ది. సో ఇది నెక్స్ట్ సంజన గారు. సో ఏదైతే 0 వచ్చిందో దానికి ట్విస్ట్ ఏంటి అంటే సంజన గారిని జైల్లో పెట్టారంట. మరి ఇది బిగ్ బాస్ ముందే చెప్పాడా? ముందే చెప్పుకుంటే వీళ్ళు ఇట్లా చేసి ఉండరు, ఇంతైతే చేయలేమో అనుకుంటున్నా. సో లాస్ట్కి యుద్ధం తుది దశను నిర్ణయిస్తుంది అంటే నాకు తెలిసి ఆ 0 వచ్చిన వాళ్ళని జైల్లో పెట్టడమే. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు బిగ్ బాస్?
సంజన గారిని ఎందుకు జైల్లో పెట్టాలి, ఏంది ఇది బాటంలో పెడుతున్నాడు ఏంది ఇది, ఇంత కాంట్రిబ్యూషన్ ఉందని మనకు తెలుసు, బిగ్ బాస్కి తెలియదా అంటే మేబీ బిగ్ బాస్ కూడా సంజన గారిని టాప్ ఫైవ్లో చూడాలనుకుంటున్నాడేమో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, మనకు తెలియపోయినా షో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి గట్టి తెలుసు ఎవరంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ షోకని. అలాంటప్పుడు అలాంటి ఆవిడ్ని నేను చెప్తున్నాను చూడండి మామ, సంజన గారికి ఓట్లు లేమో, నమ్మినా నమ్మపోయినా నిజం, సరేనా? సో ఓట్లు లేవు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓట్లు పెంచుదాం అని చెప్పి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆవిడ కాంట్రిబ్యూట్ చేస్తున్న అలాంటి ఆవిడ తీసుకెళ్ళి మీరు అక్కడ పెడితే ఆబ్వియస్గా కొంతమంది ట్రిగ్గర్ అవుతారు కదా, ఆడియన్స్ ట్రిగ్గర్ అయ్యి ఆవిడకి ఓటింగ్ పెరుగుతుంది. ఓటింగ్ పెరిగితే ఆవిడ లీస్ట్లోకి రాకుండా ఉంటారు, డేంజర్లోకి రాకుండా ఉంటారు. మేబీ కొద్దిగా అటు ఇటుగా ఓటింగ్ ఉన్నా నిన్న సుమనానికి తనకి దగ్గరికి వచ్చుండొచ్చు, కావాలని ఆవిడని సుమనంతో పాటు సుమనాన్ని కూడా పెట్టిండొచ్చు, ఆవిడని పెట్టండి, ఎవరిని పెట్టిండొచ్చు, ఇద్దరు దగ్గరికి వచ్చిండొచ్చు. ఆవిడని ఎందుకు పెట్టారని మేబీ ఓట్లు హెచ్చరిక ఇద్దాం, పుష్ చేద్దాం వాళ్ళ ఫ్యాన్స్ని, బాబు డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పి అలా కూడా పెట్టిండొచ్చు. మోస్ట్లీ బాటమ్ 2లో పెట్టారు అంటే వాళ్ళు బాటమ్ 2నే 100కి 99, 95 టైమ్స్ అదే. ఇప్పుడో ఒకసారి ఊరికినే జుజ్జుబిని బెదిరిద్దాం, ఎవరికైనా చిన్న షాక్ ఇద్దాం అనుకున్నప్పుడు అలాంటివి చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం నేను. ఇంకా లేదు నువ్వు తప్పు చెప్తున్నావు అంటే మాత్రం నేను ఇంకేం చేయలేను ఆ విషయాల మీద. సో మీరు ఫ్యాన్స్గా మీ మంచి కోసమే మీకోసం చెప్తున్నా, మీరు చేసుకోండి, మీరు ఓట్లు వేసుకోండి అని. ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ సింపుల్ అబ్బా, నేను ఓపెన్గా చెప్తున్నా, బిగ్ బాస్ షోకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, దానికోసం కష్టపడిన వాళ్ళు, మేము ఉండాలి టాప్ 5 రేస్లో అనే తపనున్న వాళ్ళు, మేము గెలాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు, ఆ విధంగా పోరాడేవాళ్ళు, ఆ విధంగా షో పట్ల మన ఆడియన్స్ పట్ల రెస్పెక్ట్తో ఉండేవాళ్ళు అందులో ఉండాలి, చివరి రోజు వరకు ఉండాలి. అది అంతే తప్ప సింపతితోనో ఏంటి వేరే విధాలుగానో బయట ఏదో జుజుబీలు చేసో అట్టయితే వద్దు. నిజంగా స్వచ్ఛంగా వాళ్ళ షో కోసం కష్టపడాలి, ఆడియన్స్ మనసు గెలుచుకోవాలి, వాళ్ళు ఉండాలి, అంతే. నా మోటివ్ ఎప్పుడు ఇదే ఉంటుంది, షో కోసం కష్టపడిన వాళ్ళు ఉండాలి, వాళ్ళకి షో మీద ఇంట్రెస్ట్ ఉంది, షో అంటే అసలు బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం, నాకు ప్రాణం అన్నట్టుంటేనే ఉండాలి. ఏదో డబ్బుల కోసం లేదంటే ఇంకో దానికోసం అయితే నాకు అంత ఇదిగా అనిపించదు. ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను నేను. సో వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి కష్టపడిన వాళ్ళు ఉండాలి, చివరి వరకు ఉండాలన్నదే నా మోటివ్. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, నా మోటివ్ ఇన్ ద సెన్స్ నా బ్రెయిన్లో అది ఫీడ్ అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు కష్టపడ్డారు కదా, ఎలిమినేట్ అయిపోతే నా బాధ, సరే పాపం కష్టపడి ఎలిమినేట్ అయిపోయారే అని చెప్పి. సో ఇది సంగతి. అన్ని పాయింట్స్ కవర్ చేస్తానా ఒకసారి చూసుకుంటా. సో సంజన గారిని జైల్లో పెట్టారు, ఇమాన్యుయల్కి ఫస్ట్ ఇచ్చారు. మరి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, వాళ్ళకి ఏమైనా చేస్తారా, అదేమైనా డబ్బులుగా కన్వర్ట్ అయ్యి ఏదైనా ఇస్తారా అన్నది నాకు తెలియదు. అదేమన్నా మరి అందులో తీసేస్తారా లేదా అని చెప్పి. నెక్స్ట్ మిడ్ నైట్ టాక్స్ మాట్లాడుకుందామా. మిడ్ నైట్ టాక్స్ లేదు, రీతి ఏంటి వెళ్ళిపోయిందని చెప్పి షాక్ అవుతారు. ఇమాన్యుయల్ ఉంటుంది టాప్ 5 అనుకుంటూ ఉంటాడు. మరి ఇమాన్యుయల్ ఆవిడ ఉంటుంది టాప్ 5 అంటే మరి ఎవరు ఉంటారు టాప్ 5 అనుకున్నాడు అనేది విచిత్రం. అంటే అక్కడ కూర్చొని డెమోను మన నలుగురం కప్పు కొడతాం అంటాడు. మన నలుగురిలోనే కప్పు కొడతారంటే తిను, ఇమాన్యుయల్, కళ్యాణ్, నెక్స్ట్ తను వీళ్ళని కొడతామని. అప్పుడు తిను రీతు ఉంటుందని అంటాడు. మరి అప్పుడు టాప్ 5 రీతు ఉంటే ఇంకెవరు ఉండరు అంటే సంజన గారు ఉండరా? ఆయన ఉద్దేశం ఏంటన్నది నాకు అర్థం కాలేదు. అంటే డెమోన్ ఉండడా లేదా అని చెప్పి. దాని తర్వాత పిజ్జాలు తిన్నారు. మధ్యలో ఈవిడ తనుజ గారు ప్రాంక్ చేద్దాం అనుకుంటారు ఎవరితో, కళ్యాణ్తో. సో నేను మాట్లాడను, 2-3 రోజులు మాట్లాడను అన్నట్టు ఇమాన్యుయల్ చెప్తారు. నేను సీరియస్గా చెప్పంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ నీతో మాట్లాడదంటారని అని చెప్పి కన్ను కూడా వేస్తాడు సింపుల్గా. ఏం లేదంటే ఆయన రిలాక్స్ అయిపోతారా, ఏం లేదని చెప్పి ఫస్ట్ అలా ప్రాంక్ అది చేద్దాం కూడా వర్కౌట్ అలా. దాని తర్వాత పిజ్జాలు తిన్నారు, ఇక్కడ గుర్తున్నాయి అంతే. పిజ్జాలు తిన్నారు, దాని తర్వాత బజ్జున్నారు. వాళ్ళు బజ్జుడం చూసి నేను బజ్జున్నా, అంతే జరిగింది. అంతకుమించి మిడ్ నైట్ టాక్స్లో కూడా ఏం లేదు, విషయం లేకుండా ఎందుకు దాని గురించి. కానీ ఇప్పుడు మేజర్ పాయింట్, మళ్ళీ హౌస్లోకి కామనర్స్. ఏంటి మళ్ళీ హౌస్లోకి కామనర్స్ అంటే మన ఆల్రెడీ ఆడేసిన కామనర్స్ కాదు. ఇది పెద్ద సర్ప్రైజే నాకు తెలిసి. ఫస్ట్ టైమా ఇంతకుముందు జరిగిందా? ఇది ఇంతకుముందు జరిగింది అనుకుంటా ఒకసారి, గుర్తురా అట్లా నాకు. సీజన్ 1లో ఇప్పుడు జరిగిందా? బయట నుంచి ఆడియన్స్ లోపలికి వెళ్ళి అక్కడున్న కంటెస్టెంట్స్ని క్వశ్చన్స్ అడుగుతారు. తెలుగు బిగ్ బాస్లో నాకు గుర్తురా అట్లా సడన్గా ఇప్పుడు ఆలోచిస్తే ఏదో కొంచెంగా జరిగింది అన్న విధంగా గుర్తొస్తుంది. నేను హిందీ అన్నీ చూసేవాడికి కొంచెం ఇది ఓవర్లాప్ అయింది, ఈ ఫేజ్ మాత్రం ఓవర్లాప్ అయింది. హిందీలో ఏంటంటే ఆడియన్స్ వెళ్తారు. మొన్న రీసెంట్గా హిందీలో అయితే ఓట్లు వేయడానికి వెళ్ళారు, బయట నుంచి వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేసి వెళ్ళారు. అది అసలు ఆ వీడియో చూసారా మీరు? నేను పెట్టాను సపరేట్గా. వాళ్ళు వచ్చి ఓట్లు గుద్ది వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ కోసం అని పిలిచి కెప్టెన్ ఎవరు అవ్వాలి అన్న దాని మీద ఓట్లు వేయించి లీస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. మైండ్ బ్లోయింగ్ అసలు. అలాంటిది కదా తెలియదు, తగలడిపోయేది. నిజంగా అంటారు కదా, తగలెట్టేస్తాను చెప్పి సోషల్ మీడియా తగలడిపోయేది. ఈ సెట్లు గిట్లు కాదు, సోషల్ మీడియా రచ్చరంబోలు అయిపోయేది అలాంటిది కనుక ఏదైనా చేస్తుంటే. అయితే అందులో జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళ జర్నలిస్టులు అందరూ వెళ్తారనమాట. సోషల్ మీడియా చెందిన వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ చెందిన వాళ్ళు వెళ్ళి కంప్లీట్గా అక్కడున్న కంటెస్టెంట్స్ని గ్రిల్ చేస్తారు. మామూలుగా గ్రిల్ చేయరు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు తెలుసా. ఫిల్టర్ ఉండదు అసలు.
మన వెళ్ళిన వాళ్ళు కూడా అసలు ఆల్మోస్ట్ రోస్ట్ చేస్తారు అక్కడ ఉన్న కంటెస్టెంట్ని. అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కూడా తిరిగి ఇచ్చేయాలి, అలాగే ఉంటుంది. సో అంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు బిగ్ బాస్ని, గట్టిగా ఫాలో అయ్యి చేసే పని అది. మన వాళ్ళు ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు, మన వాళ్ళకి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు. బట్ బిగ్ బాస్లో ఇది పెట్టాలి, బయట నుంచి జర్నలిస్టులు వెళ్ళి అక్కడ వాళ్ళని గ్రిల్ చేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే జర్నలిస్ట్ కాకుండా ఆడియన్స్ని ఒక 20-25 మంది ఆడియన్స్ని తీసుకెళ్ళి ఈరోజు హౌస్లో 20-25 మంది ఆడియన్స్ ఈరోజు హౌస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని క్వశ్చన్స్ అడుగుతారు, సరేనా? అది మనకి రేపు టెలికాస్ట్ అయింది. సో ఈరోజు ఏం టెలికాస్ట్ అయింది అంటే ఈ పాయింట్స్ ఏమైనా నామినేషన్స్ ఉంటే అవన్నీ ఈరోజు టెలికాస్ట్ అవుతాయి. ఈ బయట నుంచి ఆడియన్స్ వెళ్ళి వాళ్ళు వాళ్ళ క్వశ్చన్లు అడిగేది అవన్నీ మాత్రం రేపు టెలికాస్ట్ అవుతాయి. మనోళ్ళు ఎంత నెమ్మదిగా హలో మేడం మీరు ఏంటి అదైతే నేను చెప్పలేను, కానీ ఇందులో అయితే మాత్రం తాడైతే గట్టిగా అంటే జర్నలిస్ట్ అడిగిన రేంజ్లో కనుక వీళ్ళు అడిగితే కనుక అది కొంచెం కాంట్రవర్సీ అయ్యి కొంచెం గట్టిగానే ఎఫెక్ట్ కొడుతుంది. అలాగే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఒకళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తనుజని గట్టిగా లాక్ చేయొచ్చు, తన దగ్గర ఫ్యాన్స్ అనుకోండి, కళ్యాణ్ గట్టిగా లాక్ చేయొచ్చు. ఈమెయిల్ అడగ చేయండి మీకు నామినేషన్స్ అంటే భయమా అని చెప్పి ఈ క్వశ్చన్ వస్తుంది. ఎలా వస్తుందని అడగద్దు, వస్తుంది. నామినేషన్స్ అంటే భయమా, ఎందుకు మీరు నామినేషన్లోకి వెళ్ళలేదంటే సింపుల్గా నన్ను ఎవరు నామినేట్ చేయలేదండి అంటే ఇమాన్యుయల్, సరేనా? సో ఇట్లాంటిది ఏదో ఉంటాయి. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో అలాగా కామనర్స్ అంటే మన ఆడియన్స్ యాజ్ ఆడియన్స్గా మనోళ్ళు వెళ్ళి అక్కడ దుమ్ము దులుపుతారనమాట. ఎంత గట్టిగా దులుపుతారో నెమ్మదిగా దులుపుతారన్న తర్వాత సంగతి. సో అది సంగతి. సో మళ్ళీ హౌస్లో కామనర్స్ కవర్ చేశాను. ఇమ్మాన్యుయల్ మాత్రం అరుగుడు 2,50,000కి షో కాంట్రిబ్యూషన్ మాత్రం హైయెస్ట్ అయిందే. సంజన గారు లోపల 0 వచ్చు కానీ బయట మాత్రం హీరోనే. షో పాయింట్ ఆఫ్ వ్యూలో షోకి గట్టిగా కాంట్రిబ్యూట్ చేసిన వన్ ఆఫ్ ద కంటెస్టెంట్, మేజర్ కంటెస్టెంట్. నెక్స్ట్ తనుజ వర్సెస్ కళ్యాణ్ యుద్ధం మొదలైంది. మేమందరం చూడటానికి సిద్ధం. ఫైనల్ పోర్ రసవత్తరంగా ఉండాలి, నువ్వా నేను అన్నట్టు ఉండాలి. మీరు ఎట్ట చేస్తారు ఏం చేస్తారో తెలియదు, కానీ అసలు కుదిరితే ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ డెమోన్ ఫ్యాన్స్ కూడా రంగంలో దిగండి, ఓట్లు పెంచండి, బాక్స్ ఆఫీసులు బద్దలైపోవాలి. సో ఓట్లు వర్షం కురిపించండి. ఎవరు విన్నర్ అవుతారా అలా టెన్షన్ రావాలి, వన్ సైడెడ్గా ఉండకూడదు, సరే? చివరి వరకు 2-3 పేర్లు ఇనిపిస్తా ఉంటే అప్పుడు నాగార్జున గారు రక్షకుడు సినిమాలు ఇట్లా చేయి బిగిస్తే నరాలన్నీ ఇక్కడ గెలిపోయినట్టు అంత కిక్ రావాలి. ఏం చేస్తలేదు, అప్డేట్ పెట్టి పలానా వాళ్ళు విన్నారంటే అది రాంగ్ అయిపోవాలా, బణపతులు తీర్చుకోవాలి, ఏంది రాను చెప్పిందని చెప్పి అలా ఉండాలి. సో అలా ఏదైనా చేయండి అబ్బా, అందరు ఫ్యాన్స్ యాక్టివేట్ అవ్వండి, వదిలేకుండా గట్టిగా పుష్ చేసుకోండి ఏదో చేసి. ఇక్కడికి వచ్చి సోషల్ మీడియాలో ఓట్లే కాకుండా అక్కడ రియల్గా ఓట్లు పెంచడానికి ట్రై చేయండి. కానీ తర్వాత మాట్లాడతాను నేను. కానీ ఆ ఓట్లు తెచ్చుకోవడానికి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, అది దాటకూడదు. అది మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాన్ని సపరేట్గా మాట్లాడాల్సిన టైం వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ కూడా నేను దాన్ని ఇగ్నోర్ చేశాను, ఇగ్నోర్ నా వల్ల కావట్లేదు. సో చలో, వీడియో లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.